వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్వాగతం. వీడియోకి వెళ్ళే కంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎక్కడికి వచ్చామంటే తెలంగాణలో వినాయకులంటే మొట్టమొదటిగా మనకు కనిపించేది ధూల్పేట్. అటు దాదాపు నెల రోజుల నుంచి వినాయక చవితి వస్తుందంటే నెల రోజుల నుంచి కూడా ధూల్పేట్ ప్రాంతం మొత్తం కూడా హడావిడిగా మారుతుంది. హడావిడి అంటే కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రోడ్లన్నీ కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఇటు ఆ వినాయక చవితి వస్తుందంటే ధూల్పేట్లో మనం ఎక్కడిక్కడనో ఇరు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండిటితో పాటు భారతదేశంలో చాలా వరకు రాష్ట్రాల నుంచి గణేష్లను కొనుక్కొని తీసుకుపోవడానికి ధూల్పేట్ ప్రాంతానికి వస్తూ ఉంటారు. మరి ఈ ధూల్పేట్ ప్రాంతం ఎందుకింత అభివృద్ధి చెందింది? అసలు ఆ గణేష్ అనగానే ధూల్పేట్ అని ఎందుకంటారు? మనతో పాటు వివరించడానికి కూడా చాలామంది ఉన్నారు. దీంతోపాటు మనకు ప్రజా వాయిస్ ప్రేక్షకులకు మీ ముందుకు ఈసారి గణనాథులు ఎలా దర్శనం ఇవ్వబోతూ ఉన్నాయి, ఎక్కడెక్కడికి ఏ గణపతులు పోబోతూ ఉన్నాయి, ముఖ్యంగా సుందర్ కళాకార్, గణేష్ సింగ్ కళాకార్ వీరితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి పూర్తిగా షెడ్లలో ఉన్నటువంటి వినాయకులు వాటికి సంబంధించినటువంటి అంశాలపైన చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదిలా ఉంటే ఇక వినాయక చవితి వస్తుండడంతో 5 నుంచి 6 రోజుల పాటు పూర్తిగా రోడ్లంతా కూడా ట్రాఫిక్ తోటి రద్దీ అవుతుంది. అసలు వెళ్ళడానికి చీమ కూడా వెళ్ళదు అనేటువంటి పరిస్థితిలో మాత్రం ఉంటుంది. ఇది కూడా మనం ప్రస్తుతం రోడ్ చూసుకోవచ్చు. రద్దీగా ఉన్నటువంటి ఇప్పుడు వినాయకుడు పోతే ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా మనకు క్లియర్గా అనిపిస్తూ ఉంది. సో చూద్దాం. రైట్, ఇక చూశారు కదా ప్రజలారా, రద్దీగా ఉన్న రోడ్లని దాటుకుంటూ ఒక్కొక్క షెడ్ దాటుకుంటూ ప్రముఖ ఇటు షెల్టర్ అని చెప్పుకోవచ్చు గణేష్ కళాకారులకు సంబంధించినటువంటి ప్రముఖ కళాకారులు. అయితే సుందర్ కళాకారు దగ్గరికి మనం పోబోతా ఉన్నాం. అక్కడ మనం చూస్తూ ఉన్నాం సుందర్ కళాకారుకి సంబంధించినటువంటి దిస్ ఈజ్ ద ఓన్లీ మెయిన్ షాప్ అని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి లోపల కూడా గణపతులన్నీ కూడా రెడీ అయ్యి మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. అంటే ఏది ఏమైనా కూడా ఇటు తెలంగాణలో ధూల్పేట్ అంటేనే సుందర్ కళాకార్, గణేష్ సింగ్ కళాకార్ ఇలా రకరకాలుగా కళాకారుల చేతుల మీదుగా గణనాథులు రూప కల్పన జరిగి ఈరోజు యావత్ ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా గణనాథులు ఈ నెల వినాయక చవితిన ఇంకా 11 రోజులు మాత్రమే ఉంది. వినాయక చవితిన ఇటు ముందుగా పూజలు అందుకునేటువంటి గణనాథుడు పూజలు అందుకోబోతా ఉన్నాడు. ఆ బొమ్మలు కూడా అన్నీ కూడా రెడీ అయ్యి కూడా మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం చూసుకోవచ్చు ప్రజెంట్ మనము సుందర్ కళాకార్కి సంబంధించినటువంటి వర్క్షాప్లో మాత్రం మనం ఉన్నాం. ఏదేమైనా కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ధూల్పేట అనగానే సుందర్ కళాకార్, గణేష్ సింగ్ కళాకార్ ఇలా చాలా వరకు కూడా వినాయకులు ప్రసిద్ధి చెందినాయి. మరి ఈ గణనాథులే దాదాపు ఈ గణనాథులే ఈసారి వినాయక చవితికి అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజలు అందుకోబోతా ఉన్నారు. ఒక్కొక్క వినాయకుడిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపు 11 రోజులు మిగిలే ఉంది కాబట్టి అతి తక్కువ సేల్స్ కూడా పూర్తిగా ముగిసిపోయాయి. బుకింగ్స్ కూడా తక్కువ అయిపోయినాయి. ఇంకా 2-3 మిగిలే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, డిస్ప్లేలో మాత్రం మనం పెట్టడం జరిగింది. ఇక్కడ నరసింహుడు హిరణ్య కశపుణ్ణి సంహరిస్తూ భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామిని మొక్కుతూ మనకిక్కడ గణనాథుడు మాత్రం దర్శనమిస్తూ ఉన్నారు. 18 ఫీట్లకు సంబంధించినటువంటి వినాయకుడు మనము చూస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇక్కడ సూర్య భగవానుడు యావత్ ప్రపంచం హైందవ లోకం కూడా పొద్దున్నే లేస్తే మనకు కనిపించే దేవతలు ఉంటారో ఉండరో అంటే కనిపించేటువంటి ఒకే ఒక్క దేవుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానునికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ సూర్య భగవానుడు పైన ఉండి కింద కూడా మనకు వినాయకుడు, సూర్యునికి సంబంధించి ఆయన రథానికి సంబంధించినటువంటి అశ్వాలు అంటే గుర్రాలు, అశ్వాలకు కూడా సంబంధించినటువంటి ఒక విగ్రహం మాత్రం కూడా మనకు కనిపిస్తూ ఉంది దానికి సంబంధించి. దీంతోపాటు మనకి ఇక్కడ కార్తికేయుడు అంటే శివుని యొక్క కుమారుడు అంటే గణపతి తర్వాత కుమారస్వామి అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇటు గణనాథుడు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు. కార్తికేయుడు మొత్తం భూప్రపంచం చుట్టి వస్తాడు. అప్పట్లోపే తల్లిదండ్రుల చుట్టూ తిరిగి వీళ్ళే భూప్రపంచాలని చెప్పేసి కూడా మొక్కినటువంటి దృశ్యాలు కూడా మనకు సినిమాలలో కనిపిస్తాయి. దానికి సంబంధించినటువంటి గణపతికి సంబంధించినటువంటి కూడా కార్తికేయుడు పక్కనకు ఇక్కడ
కుమారస్వామి వినాయకుడికి సంబంధించినటువంటి విషయాలు. ఇక ఈ వినాయకుడి దగ్గరికి వస్తే దేవాన దేవతలు అంటే 30 కోట్ల మంది దేవతలు గోమాతలో ఉంటారని చెప్పేసి కూడా మనం చూసుకుంటాం కదా. అట్లా గోమాతకు సంబంధించినటువంటి వినాయకుడు మనము ఇక వినాయకుని పైన మొత్తం కూడా 30 కోట్ల మంది దేవాన దేవతలందరూ కూడా వినాయకుని పైన ఉండి ఇక్కడ చూడొచ్చు మనం సర్పాలు 1, 2, 3 కింద పైనుంచి కూడా చూసుకుంటా ఉంటే సర్పాలు వినాయకుని ఇక్కడ వినాయకుడి మీద మొత్తం 30 కోట్ల మంది దేవాన దేవతలందరూ కూడా కొలుగున్నారు. వినాయకుని యొక్క తొండం మీద కూడా మనం చూసుకోవచ్చు జగన్నాథుడు, శ్రీకృష్ణ భగవానుడు జగన్నాథుడు, కింద మహాశివుడు అని కూడా చెప్పుకోవచ్చు. తొండం నుంచి కిందికి వస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా గణనాథుడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకుంటే రుక్మిణి పాండురంగ, ఇక్కడ మహారాష్ట్రలో రుక్మిణి పాండురంగకు సంబంధించినటువంటి ఒక ఫ్యూచర్ని మాత్రం వీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ రుక్మిణీదేవి పాండురంగడు, దానికి సంబంధించి కూడా విఠల విఠల పాండురంగ విఠల అనేటువంటి అంశం మీద వినాయకుని మాత్రం రూపకల్పన చేసిరు సుందర్ కళాకారులు. అయితే ఎక్కడ కూడా మనం ఇటువంటి గణనాథులు అసలు కనిపించే, ఇక్కడ చూసినా బొంబాయి స్టైల్ మహారాష్ట్ర స్టైల్ అని చెప్పేసి, కానీ ఇక్కడ ఎక్కడికక్కడ దేవాన దేవతలను శిరలపైన వాటిపైన వీటిపైన ఉంచుతూ ఇక్కడ కూడా మనం ఒక గణనాథుడు మనం చూసుకోవచ్చు. ఎంటకు ముందల త్రిమూర్తులు కలిగి ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఐరావతం పైన కూర్చొని ఐరావతం ఇట్లా దానికి ఐరావతం పైన సంబంధించినటువంటి ఒక తొండం పైన ఆ నామాలు దానికి సంబంధించి కూడా దాదాపు 25 అడుగుల గణనాథుడు పూర్తిగా కూడా సేల్స్ అయిపోయినాయని కూడా చెప్పొచ్చు. అంటే దాదాపు బాలాపూర్ గణనాథుని కన్నా పెద్ద గణనాథుడు 25 ఫీట్లు. అంటే దానికి సంబంధించి కూడా వినాయకుని మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ఇక గణనాథుడు సంబంధించి వినాయకుడు ఇదే వినాయకుడు అన్న మహారాష్ట్ర బొంబాయి స్టైల్. ఇక్కడ పులిని పెట్టుకొని పక్కకు పులిని పెట్టుకొని గణనాథుడు నిల్చొని 4 చేతులతోటి అభయ హస్తాలతోటి దర్శనమిస్తూ ఉన్నాడు. దీంతోపాటు ఇక్కడ శ్రీకృష్ణుని రంగులో నీలి వర్ణం రంగులో మనకు సింహాసన పైన కూర్చొని దాదాపు 8 చేతులతోటి కూడా సింహాసనమైన కూర్చొని శంకు చక్ర అభయ హస్తాలతోటి కూడా ఒక కాళ్ళు పైన సింహాసనం పైన పెట్టుకొని ఒక కాళ్ళు కింద పెట్టుకొని దాదాపు మాత్రం దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఇప్పటికీ కూడా అన్ని ఐడల్స్ బుకింగ్ అయిపోయి కేవలం 2 మాత్రమే ఉన్నాయి ఇక్కడ శాంపుల్స్ పీసు. దీనికి సంబంధించి ఇక్కడ కూడా రద్దీగా విగ్రహాలు చూడడానికి పబ్లిక్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో గణనాథులు అంటే ఫేమస్ ఒకటి ధూల్పేట్. ఆ ధూల్పేట్లో ప్రముఖంగా గణనాథుల ఫేమస్కి సంబంధించి ఒకటి సుందర్ కళాకార్, గణేష్ సింగ్ కళాకార్, ఇలా చాలా వరకు కూడా ఫేమస్గా ఉంటాయి. మరి ఇదిలా ఉంటే సౌకర్యాల పరిస్థితి ఏంటి? ధూల్పేట్లో గణనాథులు ఉంటాయి. దాదాపు ఇక్కడ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు, అంటే దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఆయన నిజంగా చెప్పుకోవాలంటే హైందవ ధర్మంలో చాలా వరకు ఆ ధర్మానికై పాటుపడేటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. మరి ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ధూల్పేట్ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతా ఉంది? ఎప్పుడు కూడా గణనాథుల పండుగ వస్తే ధూల్పేట్ అని వాస్తవంగా అందరికీ తెలుసు. మరి ఇక్కడ నుంచి విగ్రహాలు కొనుగోలు చేయాలనుకున్నా, విగ్రహాలు కొనుక్కొని పోవాలనుకున్నా కూడా రోడ్లు అధ్వానమైనటువంటి దుస్థితిలో ఉన్నాయి. మనం చూసుకోవచ్చు రోడ్లు అధ్వానమైనటువంటి దుస్థితిలో ఉన్నాయి. అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ హారన్ కూతలు. మరి ఇది ఎప్పుడు బాగుపడుతుంది? తెలంగాణ ఇంకెప్పుడు బాగుపడుతుంది అని చెప్పేసి కూడా వచ్చేటటువంటి విగ్రహాలు చూడడానికి, విగ్రహాలు కొనుక్కోవడానికి వచ్చినటువంటి కొనుగోలు దారిలు చూస్తూ ఉన్నారు. సరే ఏదేమైనా ఇంకా ఇవాళతోటి దాదాపు రాత్రి కూడా కావస్తూ ఉంది. ఇంకా ఇది అయిపోయినట్టే. కేవలం 10 రోజులు ఉంది వినాయక చవితికి. మరి ఈ వినాయక చవితికి సంబంధించి అంగరంగ వైభవంగా ఈసారి మనకు గణనాథులు మాత్రం దర్శనమిస్తూ ఉన్నారు. ఇక వినాయక చవితిన వినాయకుని నిలువబెట్టుకొని దాదాపు 9 రోజులు నవరాత్రులు పూజలు అందుకొని తిరిగి గంగమ్మ ఒడికి ఈ గణనాథులు చేరబోతా ఉన్నాయి. చూస్తుండండి ప్రజా వాయిస్. స్టే ట్యూన్. కెమెరామ్యాన్ సాయితో నేను మీ పవన్.